అందరికీ నమస్కారం. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు. ప్రతి కుటుంబం గౌరవంగా బతకటం. అభివృద్ధి అంటే హైవేలు, బుల్లెట్ ట్రైన్‌లు, ఎయిర్‌పోర్టులు కాదు. అభివృద్ధి అంటే పేదల జీవితాలు మెరుగుపడటం. అవును, ఇది నిజం. ఇది కొత్తగా వెలుగు చూస్తున్న జీవన సత్యం. దీనికి అసలు ఆధారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1971లో గరీబీ హఠావో, పేదరికాన్ని నిర్మూలించండి అని ఇందిరాగాంధీ గారు పిలిపించిన 2014లో సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి సహకారం అందరి అభివృద్ధి అని మోడీ గారు ప్రకటించిన వీటన్నింటి లక్ష్యం ఒక్కటే, పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధి. కానీ ఇవి ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉన్నాయి. పేదరికం పరిష్కారం కాని సమస్యగానే మిగిలింది. నిజంగానే పేదరికానికి పరిష్కారం లేదా? ఒక్కసారి చూద్దాం. అందరూ చెప్తున్నారు కేరళ మోడల్. కేరళ రాష్ట్రం పేదరికాన్ని నిర్మూలించింది. తప్పు తప్పు. కేరళ రాష్ట్రం దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించింది అనేది నిజం. ఇంతకీ ఏమిటి పేదరికానికి, దుర్భర దారిద్ర్యానికి తేడా? అంతకంటే ముందు పేదరికం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు పేదరికం అంటే, లేదా పేదరికానికి దిగువన ఉన్న కుటుంబాలు అంటే కనీసంగా ఆర్థికంగా కొంత మొత్తం కూడా సంపాదించలేని కుటుంబాలు. అంటే ఈ రోజున $3 లేదా $250 ప్రతిరోజు సంపాదించే కుటుంబాలు పేదరికానికి పైన ఉన్నట్టు. అయితే దీన్ని పక్కన పెట్టి డబ్బు ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, కాకూడదు. దానితో పాటు అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి స్ఫూర్తి కొత్తగా వచ్చింది. అంటే ఒక్క డబ్బు సంపాదిస్తే అతను పేదరికం నుంచి బయటపడ్డట్టు కాదు అనేది కొత్త భావన. అదే బహుమితీయ పేదరిక సూచిక, అంటే MPI, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. ఇది పేదరికాన్ని విశ్లేషించే కొలత. ప్రపంచ బ్యాంకు, UNDP వంటి సంస్థలు ఈ MPIని ఉపయోగిస్తున్నాయి. భారతదేశం కూడా నీతి ఆయోగ్ ద్వారా జాతీయ బహుమితీయ పేదరిక సూచిక అంటే MPIని ఉపయోగిస్తున్నది. అంటే డబ్బు ఆధారిత కొలమానానికి బదులుగా ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణాలు వంటి బహుళ కొలమానాలలో ప్రజలు అనుభవించే పేదరికాన్ని కొలిచే ఒక పద్ధతి. ఇది ఒక వ్యక్తి లేదా కుటుంబం ఒకేసారి ఎదుర్కొంటున్న వివిధ రకాల లోట్లు లేదా లేమిలను సూచిస్తుంది. భారతదేశం యొక్క జాతీయ MPIలో 12 సూచికలున్నాయి. విద్య, ఆరోగ్యం, నీరు, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, ప్రాథమిక ప్రజాసేవలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి, సామాజిక రక్షణ, పర్యావరణం, వ్యక్తిగత భద్రత, వ్యక్తి, సమాజం మరియు సామాజిక స్థాయిలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొనటం. ఈ విధంగా ఇటువంటి 12 అంశాలలో కూడా ఆ కుటుంబం వెనుకబడి ఉంటే అప్పుడు వాళ్ళని పేదరికానికి దిగువన ఉన్న కుటుంబాలుగా లెక్కించాలి అనేది కొత్తగా వచ్చినటువంటి ప్రమాణం. ఇప్పుడు పేదరికం ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది అని మనం గమనించాం. ఇప్పుడు దుర్భర దారిద్ర్యం తెలుసుకుందాం. అంటే పేదరికాన్ని కొలవటానికి ప్రతిపాదించిన 12 సూచికలలో లోటు లేదా లేమి ఆధారంగా ప్రతి కుటుంబానికి ఒక లేమి స్కోరును తయారు చేస్తారు. ఒక కుటుంబం యొక్క లేమి స్కోరు 33% కంటే ఎక్కువగా ఉంటే వారు బహుమితీయ పేదలు, అంటే దుర్భర దారిద్ర్యంలో ఉన్నట్టు లెక్క. అంటే 33% కంటే ఎక్కువ లోటు లేదా లేమి ఉన్న కుటుంబాలు. 2022-2023లో నీతి ఆయోగ్ వెలువరించినటువంటి నివేదిక ప్రకారం కేరళలో కడు పేదరికంలో ఉన్న జనాభా 0.48%. అంటే 3.5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో BPL అంటే పేదరికంలోకి, బిలో పావర్టీ లైన్, పేదరికంలోకి వచ్చే జనాభా 1,72,900 మంది. వీరిలోనూ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి పేదలు 1,03,099 మంది మాత్రమే. వీరంతా 64,006 కుటుంబాలకు చెందినవారు. వీరిపైన దృష్టి పెట్టి ఈ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి 1,00,000
319 మందిని పేదరికం నుంచి విముక్తి చేశారు. అందుకనే కేరళ అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రం, పేదరికాన్ని కాదు. అయితే ఇక్కడ పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి కృషిని తగ్గించే ప్రయత్నం చేయటం ఎంత మాత్రం కాదు, అందరికీ అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పడానికి మాత్రమే నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కేరళ పేదరికాన్ని ఎలా ఎదుర్కొంది, కేరళ మోడల్ ఏంటో చూద్దాం. పేరు దేవభూమి, దేవతల భూమిగా పేరుగాంచిన కేరళ రాష్ట్రం 2021లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నేతృత్వంలోని ప్రభుత్వం దుర్భర దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాన్ని అంటే ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ని ప్రకటించడంతో పాటు వెంటనే కార్యాచరణకు ఉపక్రమించి 4 ఏళ్లలో 1,00,000 మందిని అత్యంత పేదరికం నుంచి బయట పడేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నవంబర్ 1, 2025 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే అత్యంత దుర్భర పేదరికాన్ని తొలగించిన రాష్ట్రంగా ప్రకటించుకుంది. చైనా తర్వాత అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రెండో ప్రాంతం కేరళగా నిలిచింది. ఇది సాధించటానికి కేరళకి ఉన్నటువంటి ప్రధానమైన బలాలు ఏమిటి? ఒకటి విద్య. 1989లోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం. ఈ రోజుకి బాలికల స్కూల్ డ్రాప్ అవుట్ రేటు 0.2% మాత్రమే. రెండవ ప్రధాన బలం ఆరోగ్యం. ప్రతి 7,000 మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉంది. మూడవ ప్రధాన బలం ప్రజల భాగస్వామ్యం. 40% నిధులను పంచాయతీలకే కేటాయింపు చేసి వికేంద్రీకరణ ప్రజాస్వామ్యం ద్వారా గ్రామ సభల ద్వారా నిర్ణయాలు తీసుకోవటం, వారే అమలు చేసుకునే వీలు కల్పించటం. నాలుగవ ప్రధాన బలం ఆర్థిక స్వావలంబన. కుటుంబశ్రీ మరియు ఉద్దీపన్ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి, ఆర్థిక స్వావలంబన కృషి చేయటం. ఈ విధంగా 64,006 కుటుంబాలకి అంటే 1,00,000 జనాభాకి ఆర్థికేతర సహాయాలు చేసింది. అవేమిటి అంటే 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 20,648 కుటుంబాలకి రోజువారీ ఆహారాన్ని అందించటం, కొత్తగా 5,400కు పైగా కొత్త ఇళ్లు నిర్మించటం, 5,522 ఇళ్లకి రిపేరు చేయటం, భూమి లేని 2,718 కుటుంబాలకి భూమిని పంచటం, 21,263 మందికి రేషన్ కార్డులు, ఆధారు, పెన్షన్ల వంటి కీలక గుర్తింపు కార్డులను మంజూరు చేయటం, 4,394 కుటుంబాలకు స్వయం ఉపాధి ద్వారా ఆదాయ ఆర్జనకు మార్గం చూపించటం, ఉజ్జీవన పథకం ద్వారా 3,832 మందికి ఆసక్తి ఉన్న వృత్తుల్లో శిక్షణ ఇప్పించడంతో పాటు ఆర్థిక సహాయం చేయటం. వీటన్నిటితో పాటు 1,000 కోట్లకు పైగా ఈ యొక్క పథకానికి అంటే ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్కి కేటాయింపు చేసి 4 ఏళ్లలో ఖర్చు పెట్టి అత్యంత దుర్భర దారిద్ర్యములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దారిద్ర్య రేఖకు వెలుపలకు తీసుకొచ్చింది. ఇది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమయ్యింది. నిరంతర కృషి, తనిఖీ, రాజకీయ చిత్తశుద్ధి దీనికి ప్రధాన కారణాలు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివిధ పథకాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఏర్పాటు చేయటము, ఉజ్వల యోజన ద్వారా పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత ఆరోగ్య బీమా పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా శానిటేషన్ పరిశుభ్రతకు ఉత్సాహం ఇవ్వటం, హౌసింగ్ ఫర్ ఆల్ ద్వారా అందరికీ ఇల్లు నిర్మించటం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 2005 నుంచి అమలు ఉన్నటువంటి పథకం ద్వారా 100 రోజులు సంవత్సరంలో కనీసంగా వేతన ఉపాధి హామీ ఉంచేటువంటి పథకాన్ని అమలు చేయటం, లైఫ్ మిషన్, ఫుడ్ సెక్యూరిటీ, ఈ విధంగా అనేక పథకాలని సమర్థవంతంగా వినియోగించుకోవటంలో పినరయి విజయన్ ప్రభుత్వం సఫలీకృతం అయింది చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 100% మనకు అర్థమయ్యేది ఒకటే, కేరళ మోడల్ దేశానికి ఆదర్శం. చిత్తశుద్ధి కలిగిన రాజకీయ నాయకత్వం ఉంటే ఇది సాధ్యమే.
అని పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం నిరూపించింది. కేరళ అసెంబ్లీలో ఈ ప్రకటన చేసినప్పుడు ఇది మోసపూరితం అని ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వాకౌట్ చేసినప్పటికీ ఈ మోడల్లో ఉన్నటువంటి మంచి విషయాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మంచి మనసుతో ఆచరిస్తే పేదరిక నిర్మూలనకు మార్గం సుగమం అవుతుంది. దీనితో పాటు ఎంపీఐ అమలు చేయటం వల్ల నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్ణయించినటువంటి మొదటి లక్ష్యం పేదరిక నిర్మూలన 2015 నుంచి 2030 నాటికి ఉన్నటువంటి పేదరికంలో కనీసం 50% తగ్గించాలి అని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఇప్పటికే మనం సాధించున్నాము అనేటువంటిది స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే 2015-16లో ఈ యొక్క అత్యంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నటువంటి పేదల యొక్క శాతము 24.85% ఉంటే 2019-21 నాటికే ఉన్నటువంటి సంఖ్య 14.96%. అంటే 24లో 12% మనం తగ్గించగలిగితే కనుక మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మొట్టమొదటి గోల్స్ ను సాధించినట్లే. అది ఇప్పటికే సాధించాం కాబట్టి ఇది మంచి విజయము. ముఖ్యంగా వెనుకబడి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ ఎంపీఐ ఈ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి పేదలని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలని చాలా ఉన్నతంగా ఉధృతంగా చేస్తున్నారు. ఇది అందరూ పాటించి పేదలందరినీ కూడా పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని, దీనికి సంబంధించి కేరళ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని రాజకీయాలకు అతీతంగా అందరూ అవలంబించాలి, అమలు చేయాలి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అందరినీ కోరుకుంటూ, నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.